నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎల్ నినో ప్రభావం, ధరల పెరుగుదలపై సీఎం ఆందోళన. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కమిటీ ఏర్పాటుకు సూచన. నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది. చీరాసారే, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటూ సానుకూల వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని, గడిచిన 2 ఏళ్లుగా జాతీయ సగటును మించి ప్రగతి సాధిస్తున్న ఏపీ 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే ఈ సానుకూల వాతావరణంలోనూ ఎల్ నినో రూపంలో పొంచి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అధిగమించి రాష్ట్రాన్ని 15% వృద్ధి రేటు పదంలో నడిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులు సమర్పించిన జూలై నెల ఆర్థిక నివేదికపై ఆయన సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో మెరుగైన సురక్షితమైన రవాణా సౌకర్యం అందించేందుకు నూతన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి తల్లి, ప్రతి బిడ్డకు మెరుగైన వైద్యుల సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడొచ్చినా పేద వర్గాలకి, ముఖ్యంగా మా అక్క చెల్లెలకి అనేక పథకాలు తీసుకురావడం అనేది ఆనవాయితీ. రాష్ట్రం విడిపోయినాక 2014-19లో మొదటిసారి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు పేదల ఆరోగ్యం, పేదల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ని బ్రహ్మాండంగా సకల సౌకర్యాలతో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తీర్చిదిద్దాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన వెనకాల ఉన్న క్రిటికల్ కేర్ సెంటరు ఇవన్నీ కూడా అప్పుడు మొదలుపెట్టినవి, అప్పుడు తీసుకొచ్చినాయి. గత 5 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైన గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హాస్పిటల్స్లో మందులు లేవు, సదుపాయాలు లేవు, టెస్టులు చేసేవాళ్ళు లేరు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాపాడినటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టాం. 2014-19లో ఆ రోజు మొదటి అసెంబ్లీలో ఈ రాష్ట్రం విడిపోయినాక ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ని మొట్టమొదటిగా ఆ రోజు తీసుకొచ్చాం. నేనే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా, ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడాం దీని మీద. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినాక వాళ్ళకి కిట్లు ఇచ్చి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్తో ఇంటి దగ్గర దింపి క్షేమంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఈ వ్యానుల్లో ఎక్కడైనా వాళ్ళకి చిన్న అసౌకర్యం కలిగినా ఒక చిన్న బటన్ ఉంటుంది అక్కడ. ఆ బటన్ ప్రెస్ చేస్తే కాల్ సెంటర్కి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా పోలీస్కి వెళ్ళిపోద్ది, వెంటనే అలర్ట్ అవుతారు. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లు కానీ, అలాగే
గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయిన మాఫియా ఈ అంబులెన్స్ మాఫియా. ఈ అంబులెన్స్ మాఫియా ఏంటంటే, ప్రమాదంలో ఎవరన్నా చనిపోయినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట కూర్చొని సిండికేట్ అయిపోయి లోకల్లో దింపాలంటే 7,000 10,000, బయట చిన్న చిన్న ఊర్లు ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఊరు వెళ్ళాలంటే 15,000 20,000, ఇంకా దూరం వెళ్ళాలంటే 50,000 అలాగ డిమాండ్ చేసి ఆ డిమాండ్ని వచ్చిన డబ్బుల్ని మాఫియా పెంచుకునేది. అలాంటిది లేకుండా గతంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టిని తీసుకెళ్ళి ఎవరైతే పేదవాళ్లే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది, మరి ఆ పేదవాళ్ళ చివరి క్షణంలో వాళ్ళు చనిపోయి కుటుంబాలు బాధపడుతూ ఉంటే అప్పటికప్పుడు 10,000 20,000 25,000 వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తే మెడలో తాళ్ళు అమ్ముకొని డెడ్ బాడీలు ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాం, 2014-19 మహాప్రస్థానం వ్యాన్లని ఆ రోజు అసెంబ్లీలో నేనే మాట్లాడాను. ఆ రోజున తీసుకొచ్చాం బ్రహ్మాండంగా. ఇవాళ మహాప్రస్థానం వ్యాన్ల వల్ల ప్రమాదవశాత్తు కానీ దురదృష్టవశాత్తు కానీ ఏ పేదవాడు చనిపోయినా ఇంటి వద్దకే బాడీని చేరుస్తున్నాం ఉచితంగా. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ఆడవాళ్ళకి వాళ్ళకి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కిట్లు ఇస్తున్నాం, వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నాం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినందుకు డబ్బులు ఇస్తున్నాం, అట్లాగే తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి దగ్గర దింపుతున్నాం. అన్ని రకాలుగా పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వాళ్ళ బాగోగుల కోసం ఆలోచన చేస్తూ ఇప్పటికీ 24 నెలల్లో సంక్షేమం పేదవాళ్ల కోసం 1,59,000 కోట్లు ఖర్చు పెట్టాం. రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళా పేదలకు ఇంకా ఏం మంచి చేయాలి, ఏం మేలు చేయాలనే దాని మీద చర్చిస్తాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం తీసుకెళ్తాం. ఈ వెనకాల ఉన్నటువంటి క్రిటికల్ కేర్ సెంటర్ను కూడా త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇంకొక కొన్ని రోజుల్లోనే ఈ క్రిటికల్ కేర్ సెంటర్ను కూడా వినియోగంలో తీసుకొస్తాం. తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్లో సేవల్ని పేదవాళ్ళందరూ ఉపయోగించుకోండి. కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగవాకండి, మోసపోవాకండి. కార్పొరేట్ హాస్పిటల్కి కోట్లు లక్షలు వేలు డబ్బులు ఖర్చు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు. పేద కుటుంబాలకు అండగా నిలిచి వారికి స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే తమ లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. గతంలో కూడా ప్రమాదాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు తన సొంత నిధులతో సాయం చేయడంతో పాటు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు తదితర ఉపాధి సాధనాలను అందించినట్లు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బోండా కుటుంబం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ నేతాజీ నగర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారని, సందర్భంగా స్థానికంగా నివసిస్తున్న నిర్మల తన కుటుంబ జీవనోపాధి కోసం కుట్టు మిషన్ అవసరమని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకొచ్చారని, ఆమె విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన బోండా ఉమా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థకు విషయం తెలియజేసి నిర్మలకు కుట్టు మిషన్ అందించాలని సూచించారు. దీంతో తన కుటుంబానికి జీవనోపాధి లభించడంతో నిర్మల ఆనందం వ్యక్తం చేస్తూ బోండా ఉమా, బోండా సిద్ధార్థకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచి వారికి సాయం, ఉపాధి కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గతంలో కూడా ప్రమాదాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు తన సొంత నిధులతో సాయం చేయడంతో పాటు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు తదితర ఉపాధి సాధనలను అందించినట్లు పేర్కొన్నారు. నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే గత 2 వారాల నుంచి స్టేట్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా నిన్న 29వ డివిజన్ నేతాజీ నగర్లో బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు పర్యటిస్తున్న తరుణంలో అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిర్మలా గారు, సార్ మాకు జీవనోపాధి కోసం ఒక మిషన్ ఏదన్నా మీరు చూడగలిగితే మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ చాలా హెల్ప్ఫుల్ అయ్యిద్ది, చాలా ఉపయోగపడుద్ది ఇది అని చెప్పినప్పుడు 24 గంటల కన్నా ముందే
ఏదైతే నిన్న సాయంత్రం ఆమె రిక్వెస్ట్ చేశారు, ఈరోజు ఆఫ్టర్నూన్ 12:30 కల్లా డైరెక్ట్గా నేరుగా నేనే వచ్చి ఆమెకి ఈ మిషన్ని కుట్టు మిషన్ అందజేయడం జరుగుతుంది. అంటే ఇదేంటంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే బోండమ్మ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తరపునే కాకుండా సొంత నిధులతో పెన్షన్స్ కానీ, లేకపోతే తోపుడు బండ్లు కానీ, ఇస్త్రీ బండ్లు కానీ, లేక కుట్టు మిషన్స్ కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదన్నా అయినప్పుడు ఆర్థిక సాయం చేయాలనంటే అది బోండమ్మ గారి తర్వాతే అనే ఒక విషయాన్ని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం ప్రజల పట్ల ఉంటాం. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు కుటుంబిష్ట ఇచ్చేటువంటి మేడం నిర్మలా గారు రానున్న రోజుల్లో బాగా చేసుకొని కుటుంబానికి ఒక ఆర్థిక సాయం అనే విధంగా ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు 21 డివిజన్లో పర్యటిస్తున్న తరుణంలో ఎవరు ఏది అడిగినా సరే నిత్యం వెంటనే చేసే విధంగా రూపకల్పన చేశారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇదే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 64వ డివిజన్ కండ్రిక కేకే అపార్ట్మెంట్స్ వెనుక నుండి 4 స్తంభాల సెంటర్ వరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కాకొల్లు రవికుమార్, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ శ్రీనాథ్, పొన్నం శేషగిరి, దేవోరెడ్డి, చంద్రశేఖర్, కాకొల్లు, సాయి హర్ష, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టిందో దాన్ని ఎంతో ఘనంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృతంగా చేయటం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్న 64వ డివిజన్ అధ్యక్షులు కె రవికుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ కె బాబు కానీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ వింజమూరు సతీష్, మరి స్థానికంగా మా మొత్తం డివిజన్ కార్యవర్గం కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరి నేతృత్వంలో, కూటమి సభ్యులందరి నేతృత్వంలో ఈరోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి నేరుగా మేమే వెళ్ళి ఈ యొక్క ఏదైతే 2024లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఉందో అందరికీ కూడా అర్హులైన వారికి అందుతుందా లేదా అని తెలుసుకోవటం, ఇంకేమైనా అదనపుగా సమస్యలుంటే అక్కడే తక్షణంగా పరిష్కరించే మార్గంగా ఈరోజు ఈ యొక్క ఇంటింటికి తెలియజేసే కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది. మరి స్థానికంగా 64వ డివిజన్లో దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 68 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అది డ్రైన్ వర్కులు కానివ్వండి, అదేవిధంగా మసీదు నిర్మాణ ప్రారంభ కార్యక్రమాలు అయితే కానివ్వండి, తోపుడు బళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే కానీ, ఇస్త్రీ పెట్టెలు అయితే కానివ్వండి, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ఏదంటే కుట్టు మిషన్ల పంపిణీ, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అదే విధంగా కుట్టు మిషన్లు ఇవ్వటం అయితే కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క పర్టికులర్ 64లో బ్రహ్మాండంగా అన్ని వేగవంతంగా జరుగుతున్న పరిస్థితులు. కానీ ప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రజలు ఈ నియోజకవర్గంలో మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఇష్యూ కొత్త ఇళ్ల పట్టాల సమస్య. దాన్ని తప్పకుండా కూడా మొన్న ఏదైతే 5వ తారీఖున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలిసామో బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, తప్పకుండా రానున్న 2 నెలల్లోనే ఆ ఇళ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా స్వీకారం చుట్టి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతోనే చెప్పించుకునే విధంగా ఈ రేపు రానున్న రోజుల్లో చేద్దామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఇంకో 2 నెలల్లో స్థానిక ఎన్నికలు కూడా రాబోతాయని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నా కూడా 90 నుంచి 80% నుంచి 90 వరకు కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఉచిత బస్సులు కానివ్వండి, ఏడాదికి 3 గ్యాస్ బండ్లు అయితే కానివ్వండి, 5 రూపాయలకే మంచి అన్న క్యాంటీన్ ద్వారా ఆహార పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి మీరు చెప్పారు. అదేవిధంగా ప్రథమంగా ఆనాడు తల్లికి వందనం అని చెప్పి, అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో చేస్తామని చెప్పి బోర్డు తిప్పేసిన ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ 2024లో ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పామో, చెప్పిన మాట ప్రకారం 67,50,000 మంది తల్లులకి నేరుగా 10,000 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఏదంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ప్రజలందరికీ గుర్తు చేస్తూ, ఎప్పుడూ కూడా మీ అందరి అభివృద్ధికి ప్రగతికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు లాంటి కార్యకర్తలు నాయకులు అందరం కూడా వాళ్ళిద్దరు పిల్లలుగా మేము కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తరచుగా వ్యర్థాలు పడే చోటును అందంగా సెల్ఫీ పాయింట్గా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ఎంజీ రోడ్, టికిల్ రోడ్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, శివరామకృష్ణయ్య వీధి, కె వెంకయ్య వీధి, గాయత్రీనగర్ మెయిన్ రోడ్, ఎన్హెచ్ సర్వీస్ రోడ్, ఎంజీ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణవేణి స్కూల్ రోడ్, హై స్కూల్ రోడ్, పంటకాలువ రోడ్, నిర్మలా స్కూల్ రోడ్, ఎన్హెచ్ బెన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ నగరంలో తరచుగా వ్యర్థాలు పడే చోటును ప్రజలను ఆకర్షించేలా సుందరీకరించి సెల్ఫీ పాయింట్గా రూపాంతరం చేసే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న AIILSG సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శివరామకృష్ణయ్య వీధిలోని జీవీపీను సెల్ఫీ పాయింట్గా అభివృద్ధి చేస్తున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ ఊరేగింపు శ్రీ కనకదుర్గ నగర్ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఈ వేడుకకు దుర్గగుడి ఈవో కె సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ హాజరై ఘనంగా స్వాగతం పలికారు. అన్నదాన విభాగం ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదాన క్లర్క్లు గంటా రమేష్, ప్రణీత్తో పాటు వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ భక్తులకు నిరంతరం నిస్వార్థంగా అన్నప్రసాద సేవలు అందిస్తున్న అన్నదాన విభాగం సిబ్బంది అంతా ఒక తాటిపైకి వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం ఎంతో అభినందనీయమన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు సిబ్బందిపై, వారి కుటుంబాలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత సిబ్బంది అందరికీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోద్రేజ్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో సాంకేతికత ఆధారిత రుణాల ద్వారా ప్రాంతీయ నైపుణ్యంతో విభిన్నమైన గోల్డ్ లోన్ ఫ్రాంచైజీని ప్రారంభించిందని గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండి సిఇఓ పంకజ్ గుప్తా స్పష్టం చేశారు. కనకదుర్గ ఫైనాన్స్ యొక్క గోల్డ్ లోన్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్న గోద్రేజ్ ఫైనాన్స్ 2031 నాటికి ఆంధ్రప్రదేశ్లో
1200 కోట్ల గోల్డ్ లోన్ ఏయుఎం చేరుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. న్యాయమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన వినియోగదారుల విధానంతో గోల్డ్ లోన్ ఫ్రాంచైజీని నిర్మించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకదుర్గ ఫైనాన్స్, గోద్రేజ్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా కీలక వివరాలను వెల్లడించారు. 760 కోట్ల విలువైన తమ కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని గోద్రేజ్ ఫైనాన్స్కు విక్రయించినట్లు వారు తెలిపారు. సందర్భంగా గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండి, సిఇఓ పంకజ్ గుప్తా మాట్లాడుతూ, ఈ అక్విజిషన్ ద్వారా రాష్ట్రంలో తమకు అదనంగా 54 బ్రాంచ్లు, 280 కోట్ల ఏయుఎం, 230 మందికి పైగా ఉద్యోగులు లభించారని తెలిపారు. అలాగే రానున్న 5 ఏళ్లలో ఏయుఎంను 1200 కోట్లకు తీసుకెళ్తామని, గోద్రేజ్ గ్రూప్ సాంకేతికత, రిస్క్ మేనేజ్మెంట్ సహకారంతో కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కనకదుర్గ ఫైనాన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా వేలాది మంది కస్టమర్లకు వెహికల్ ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 500 కోట్లుగా ఉన్న వెహికల్ ఫైనాన్స్ వ్యాపారాన్ని రాబోయే 2 సంవత్సరాల్లో 1000 నుంచి 15 కోట్లకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గోల్డ్ లోన్ వ్యాపారంలో మరింత వృద్ధి సాధించేందుకు గోద్రేజ్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించామని, ఇక నుంచి తమ సంస్థ పూర్తిగా వెహికల్ ఫైనాన్స్ రంగంలోనే అగ్రగామిగా సేవలను విస్తరిస్తుందని వివరించారు. We are here to announce our business acquisition, gold loan business acquisition of Kanakdurga Finance Limited. With this acquisition of 54 branches, we want to do 2x business in the next 2 years. We want to take branches to 100 plus. With this acquisition, we have 280 crores of AUM already, and we are acquiring 230 plus employees. Our business overall in the next 2 years will become 2x, and we want to prosper our employees, partners, and customers. We are very happy as a company to start this relationship of gold loan customers in Andhra. With this, we have deep geography reach in Andhra Pradesh, and that's a significant milestone for us as a company. మనం 760 కోట్ల కంపెనీ అండి. ఇది గోల్డ్ లోన్ ఫైనాన్స్ని మనం గోద్రేజ్ ఫైనాన్స్ వారికి సేల్ చేయడం జరిగింది, కేవలం గోల్డ్ లోన్ మటుకే. ఇక మీదట మన కనకదుర్గ ఫైనాన్సు వెహికల్ ఫైనాన్స్ రంగంలోనే ముందుంటుంది. దాదాపు 30 సంవత్సరాలుగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. వెహికల్ ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్నాము. ఎంతోమంది వేలాది కస్టమర్లకి మనం సేవలు అందించాము. అలాగే గోల్డ్ లోన్ కస్టమర్లకు కూడా ఇచ్చాము. అయితే గోల్డ్ లోన్ లో మనకి గ్రోత్కి గోద్రేజ్ వాళ్ళు బాగా తోడ్పడతారని ఈ రకంగా మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 500 కోట్లు వెహికల్ ఫైనాన్స్లో ఉన్నాము. ఈ 500 కోట్లని నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో 1000 నుంచి 1500 క్రోర్స్కి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ, దానికి తొలడుగ్గా ఈ గోద్రేజ్ ఫైనాన్స్ ఎక్విజిషన్ని స్టార్ట్ చేశామండి. గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నరెట్కో ఏపీ చైర్మన్ చక్రధర్రావు కొనియాడారు. పాత నాలా చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో సరికొత్త ఈడీసీ ఛార్జ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 22A కింద ఇష్టానుసారంగా భూములను చేర్చడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధుల మీడియా సమావేశంలో నరెట్కో ఏపీ చైర్మన్ వై చక్రధర్రావు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను అభినందించారు. గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. హైరేజ్ భవనాల విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిబంధనల్లో కీలక సవరణలు తీసుకొచ్చిందని, చిన్న సైట్ల ప్లాన్లు, అనుమతుల్లో పలు మినహాయింపులు ఇచ్చిందని తెలిపారు. భూ మార్పిడి నిబంధనలను ప్రభుత్వం భారీగా సడలించిందని చక్రధర్రావు వెల్లడించారు. పాత నాలా చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో సరికొత్త ఈడీసీ ఛార్జ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొత్తం 6 కీలక జీవోల ద్వారా బిల్డింగ్ రూల్స్లో పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 22A కింద ఇష్టానుసారంగా భూములను చేర్చడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని నరెట్కో ఏపీ చైర్మన్ చక్రధర్రావు విమర్శించారు. దీనికి ముందు 2017లో మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ రెగ్యులరైజేషన్ కోసం అప్పట్లో
2017లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో తర్వాత అప్పటి నుంచి కూడా ఈ సంస్కరణలు అనేది గత 2019 నుంచి 24 వరకు ఎన్నో పర్యాయాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీనూ ఏ ఒక్క మార్పులు తీసుకురాలేదు. గత 2 సంవత్సరాల నుంచి మన సీఎం గారి ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే యొక్క నినాదంతో ఎంఈఓడి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో బిల్డింగ్ రూల్స్ అట్లాగే లేఅవుట్ రూల్స్ అన్నీ కూడా లిబరలైజ్ చేస్తూ గతంలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నింటి ఇబ్బందులందరినీ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర పురోగభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం ఎంతో దోహదం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని సెక్టర్లు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ నుంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడాను ట్యాక్సుల రూపంలో ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించినట్లయితే మరి మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ రూల్స్లో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో మరి పార్కింగ్ హై రైజ్డ్ బిల్డింగ్స్ని కూడాను మన రాష్ట్రంలో విశాఖపట్నం కానీ అట్లాగే అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ హై రైజ్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అనేది ఎందుకంటే భూమి రేట్లు పెరిగిన తర్వాత మరి ఈ డెవలప్మెంట్ అంతా కూడాను హారిజంటల్గా కన్నా వెర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో హై రైజ్డ్ బిల్డింగ్స్ని ప్రోత్సహిస్తూ పోడియం పార్కింగు అట్లాగే మరి సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ అలాగే టీడీఆర్స్ యూటిలైజేషను వీటన్నిటినీ కూడాను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క హై రైజ్డ్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ని ప్రోత్సహించడం జరిగింది. దాదాపు మా స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు అన్నీ మీకు క్లారిఫై చేశారు. వీటిలో ఏంటంటే మాకు ఇమీడియట్గా బెనిఫిట్ వస్తుంది ఈ కామన్ జోనింగ్ అండ్ బిల్డింగ్ రిఫార్మ్స్, అట్లాగే నాలా. ఇది కూడా కాకుండా చాలా మినిస్టర్ గారు, సీఎం గారు అందరూ కలిసి మాకు చేసిన ఏంటంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్. మేము కన్స్ట్రక్షన్ పీరియడ్లో మా చేత ఫుల్ అమౌంట్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించేవాళ్ళు. అది ఇప్పుడు మాకు కన్సెషన్ ఇచ్చి 50% డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అనేది మాకు ఆ కన్సెషన్ ఇవ్వడం వలన బిల్డర్స్కి ఏంటంటే కొంచెం అందరం కూడా కొంచెం స్ట్రగుల్లోనే ఉన్నాం సేల్స్ పాయింట్లో. ఎందుకంటే ఇంకా మైగ్రేషన్స్ అవ్వట్లేదు బయట నుంచి. ఎందుకంటే మేము కట్టినన్ని కొనాలంటే బయట నుంచి మైగ్రేషన్స్ వచ్చి అయితే కానీ ఉండదు. ఇక ప్లాట్స్ చేసేవాళ్ళు అందరూ కూడా ఏంటంటే మెయిన్ మనకి టైంకి ఏదో ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వస్తారు. సో వీటన్నిటి మూలన కొంచెం చాలా ఇబ్బంది మూలన ఈ నాలా ఒకటి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి చాలా బాగా మాకు ఉపయోగపడుతుంది. తర్వాత కామన్ జోనింగ్ బిల్డింగ్ రిఫార్మ్స్ వచ్చిన దాని మూలన ఏమవుతుందంటే ఒక క్లస్టర్లో కమర్షియల్, రెసిడెన్షియల్ అట్లాగే దాంట్లో ఒక టౌన్షిప్ పెడితే దాంట్లో ఒక చిన్న స్కూలు, ఒక పార్కు అట్లాగే కమర్షియల్ చేసుకోవడానికి ఒక చిన్న క్లినిక్, హాస్పిటల్ పెట్టి అన్నిటికీ కూడా వీ కెన్ మేక్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ ది ఫెసిలిటీస్. సో దీని మూలన రెండోదేమో గ్రీన్ బిల్డింగ్ చేస్తే దానికి కూడా బోర్డు అని కన్సెషన్స్ అన్నీ అలౌ చేశారు మాకు. ఇక టీడీఆర్ ప్రొజెక్షన్స్, టీడీఆర్ తీసుకుని తర్వాత అట్లాగే బాల్కనీ ప్రొజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత దే వాంట్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫర్ దేర్ ఓన్ బాల్కనీ. అది ఇప్పుడు మొన్న కొత్త జీవోలు అది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం 4 బెడ్రూమ్లు కడితే 4 బెడ్రూమ్స్ కూడా వాళ్ళు బాల్కనీ ఇచ్చే పరిస్థితి వచ్చింది మనకి. అంతకుముందు ఏంటంటే అందరూ కలిసి ముందేదో డైనింగ్ హాల్లో, లివింగ్ రూమ్ దగ్గర ఒక బాల్కనీకి వెళ్ళాల్సి. అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత అంటే మన చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసి మనకు ముందుగా గుర్తొస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మన దాని గ్రోత్ ఇంజిన్ అనేది మనందరం వచ్చేసి కళ్ళారా చూస్తున్నాం. మనం సమ్అరౌండ్ వచ్చేసి 97, 98 నుంచి అక్కడ వచ్చేసి మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో ఏ రాష్ట్రంలో అయినా కానీ, రాజధానిలో అయినా కానీ, అదర్ ప్లేసెస్లో కానీ అక్కడే వచ్చేసి రియల్ ఎస్టేట్ కూడా వచ్చేసి వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు వచ్చేసి వీళ్ళందరికీ ఏంటంటే నివాసయోగ్యమైన ఫ్లాట్లు కానీ మీకు అదర్ నెసిటీస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం వచ్చేసి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబుకు పితృ వియోగం కలిగింది. రమేష్ బాబు తండ్రి పులేశ్వరరావు కన్నుమూశారు. వయోభారంతో వచ్చే సమస్యలతో అస్వస్థతకు గురై గాయత్రి నగర్లోని రాధామాధవ్ అపార్ట్మెంట్లో గల రమేష్ బాబు స్వగృహంలో పులేశ్వరరావు
పరమపదించారు. పులేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు రమేష్ బాబు ఇంటికి చేరుకున్నారు. పులేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి పులేశ్వరరావు కన్నుమూశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేసిన పులేశ్వరరావు తన కుమారుడైన రమేష్ బాబు వద్ద పదవి విరమణ జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో ఆయన ఈ ఉదయం తనువు చాలించారు. పులేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు రమేష్ బాబు బంధుమిత్రులు ఇంటికి చేరుకున్నారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు గాయత్రి నగర్లోని రాధామాధవ్ అపార్ట్మెంట్లో గల రమేష్ బాబు స్వగృహం అంతిమ యాత్ర బయలుదేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పులేశ్వరరావు నివాళులు అర్పించిన వారిలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ శ్రీమన్నారాయణ, అక్వా డెవెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలన్కొండ శివాజీ, ఇంకా రమేష్ బాబు హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎల్నినో ప్రభావం, ధరల పెరుగుదలపై సీఎం ఆందోళన. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కమిటీ ఏర్పాటుకు సూచన. నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది. చీరాసారే, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.